అచ్చంపేటలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కుటుంబ అవసరాల నిమిత్తం అప్పు తీసుకున్న పాపానికి 9 ఏళ్లుగా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు ఓ వ్యక్తి. ఆ వెట్టి చాకిరీ భరించలేక, అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి చేసేటటువంటి వేధింపులు తాళలేక ఆ కుటుంబం అంతా కూడా అక్కడి నుంచి పారిపోయి బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం తల్లి కొడుకులు ఇద్దరు కూడా అధికారులను ఆశ్రయించడం జరిగింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందినటువంటి గుంపెనపల్లి గ్రామానికి చెందినటువంటి ఓ చెంచు కుటుంబం అంతా కూడా గత 9 ఏళ్ల క్రితం తమ కుటుంబ అవసరాల నిమిత్తం ఓ వ్యక్తి దగ్గర అయితే చెంచు పల్గు తాండాకు చెందినటువంటి సంజు నాయక్ అనేటటువంటి వ్యక్తి దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి 9 ఏళ్ల పాటు ఆ కుటుంబాన్ని అంతా కూడా వెట్టి చాకిరీ చేయిస్తూ, చిత్రహింసలకు గురి చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, వారందరితో కూడా తనకు కావాల్సినటువంటి వ్యవసాయ క్షేత్రంలో పనులన్నీ చేయించుకుంటున్నాడంటూ కూడా బాధిత కుటుంబం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. గత కొన్నేళ్ల క్రితం ఏదైతే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎల్లమ్మ, అతని కుమారుడు అంజీ ఈ రోజు వరకు కూడా దాదాపుగా 3 రోజుల క్రితం వరకు కూడా అక్కడే వెట్టి చాకిరీ చేస్తూ వచ్చారు. అక్కడ ఆ పనులు చేయలేక, ఆ వేధింపులు భరించలేక 3 రోజుల క్రితం అక్కడి నుంచి పారిపోయి వచ్చి అధికారులను ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో అంతకుముందు వరకు కూడా ఎల్లమ్మ భర్త అనారోగ్యంతో అక్కడే పని చేస్తున్నటువంటి సమయంలో అనారోగ్యం కారణంగా మృతి చెందడం జరిగింది. అయినప్పటికీ కూడా కనీస కనికరం లేకుండా సంజు నాయక్ అనేటటువంటి వ్యక్తి వీరందరితో కూడా వెట్టి చాకిరీ పనులు చేయించుకుంటున్నాడంటూ కూడా బాధిత కుటుంబం వాపోతున్నటువంటి పరిస్థితి. వీరి వెట్టి చాకిరీకి సంబంధించి కూడా పూర్తిగా ఎవరైతే అడ్వకేట్ వీరి తరఫున కూడా పూర్తిగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. అప్పుడు హైకోర్టు స్పందించడం జరిగింది. హైకోర్టు స్పందించినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఎల్లమ్మ కూతురు జ్యోతి, అదేవిధంగా తన భర్తకు కూడా ఆ వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించడం జరిగింది. అయినప్పటికీ ఎల్లమ్మకు ఆమె కుమారుడైనటువంటి అంజికి మాత్రం ఇంకా అక్కడే వెట్టి చాకిరీ పనులు చేయించుకుంటున్నాడు సంజు నాయక్ అనేటటువంటి వ్యక్తి. సో అక్కడ ఎప్పుడైతే తన కూతురు, తన అల్లుడు కూడా వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిపోయి వెళ్ళిన తర్వాత ఎవరైతే సంజు నాయక్ ఉన్నాడో అతని నుంచి మరి కాస్త వేధింపులు ఎక్కువైపోయాయి. మీ కారణంగా 2 లక్షల రూపాయలు నేను నష్టపోయాను, ఆ డబ్బులంతా కూడా పూర్తిగా చెల్లించిన తర్వాత ఇటు నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఆ డబ్బులకు సరిపడా పనులు చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా రోజు రోజుకు అంజీపై, అదేవిధంగా ఎల్లమ్మపై కూడా పూర్తిగా పని భారం పెంచడంతో పాటు వారిపై వేధింపులు, ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటివి కూడా ఎక్కువ చేస్తున్నారంటూ కూడా ఎవరైతే బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సంజు నాయక్ అనేటటువంటి వ్యక్తి చేసేటటువంటి వేధింపులు భరించలేక తాను పెట్టేటటువంటి పని భారం నుంచి విముక్తి పొందేందుకు ఈ తల్లి కొడుకు ఇద్దరు కూడా దాదాపుగా 3 రోజుల క్రితం అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అక్కడి నుంచి పారిపోయి అడవి ప్రాంతంలో 3 రోజుల పాటు తల దాచుకున్నారు. ఆ తర్వాత మొన్ననూరు దగ్గరికి రావడం జరిగింది. మొన్ననూరు దగ్గరికి చేరుకొని ఐటీడీసీ అధికారులను కూడా అప్రోచ్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించినటువంటి అధికారులు రోహిత్కు పూర్తిగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రస్తుతానికి వారికి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అందజేయాలంటూ కూడా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. వారు ఈ రకంగా వెట్టి చాకిరీ చేయకుండా వారి జీవనాధారం కోసం వారికి పని కూడా కల్పించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ బాధిత కుటుంబాన్ని నిరక్షరాస్యులుగా ఉండేటటువంటి ఆ చెంచు కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ వెట్టి చాకిరీ చేయించుకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.